సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆ వివరాలు వెల్లడిస్తున్నారు. అలాగే చూద్దాం. ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు లేదా జిల్లాల్లో పర్యటన చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అట్లాగే ప్రజల అవసరాల్లో వస్తున్న మార్పులు. ఎందుకంటే ఒకప్పుడైతే ఒక గ్రామానికి ఒక రోడ్డు కావాలంటే 3 నెలలు 6 నెలలు ఆ ఎమ్మెల్యే తీవ్రమైన పోరాటం చేస్తే తప్ప రోడ్డు వచ్చేది కాదు. ఒక ఊర్లో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే శాసనసభలో మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు ప్రజల మౌలిక సదుపాయాలు లేదా కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, రోడ్డు, నీరు, స్కూల్ బిల్డింగు, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము 1000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం చంద్రన్న బాట పేరుతో. అట్లాగే తాగునీటి సౌకర్యానికి ఎక్కడ లోటు రాకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ ఉన్నాం. గ్రామీణ రోడ్లకు కూడా రానున్న 2 సంవత్సరాల కాలంలో ప్రత్యేకమైన ప్రణాళిక రూపకల్పన చేసి ఆ రోడ్లను నిర్మించబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడక్క ముందే ప్రభుత్వమే చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు. కాబట్టి కనీస అవసరాలు తీరినప్పుడు లేదా మౌలిక సదుపాయాల కల్పనకు ఎవరి ప్రమేయం లేకోకుండా జరిగినప్పుడు ప్రజల అవసరాలు, ఆలోచనలు మరింత దూరం పోతాయి. ఇంకా మాకు ప్రభుత్వం నుంచి ఈ రకమైన సహాయాలు కావాలని అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలు తెలుసుకొని ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఆ కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో అంటే నియోజకవర్గాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ అమలు చేసి ప్రజాభిమానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకునే విధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అట్లాగే ఇప్పటికే ఆలయ కమిటీలు కానీ, మార్కెట్ కమిటీలు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టులు కానీ చాలా వరకు దాదాపు 80-85% కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. కొన్ని కమిటీల కాలపరిమితి కూడా దగ్గర పడింది. మళ్ళీ కొత్త కమిటీల నియామకం, అట్లాగే ఖాళీగా ఉన్న కమిటీలను పూర్తి చేసుకోవడం, ఇవన్నీ వేగంగా చేసుకోవాలి. నామినేటెడ్ పదవులన్నీ కూడా మరి త్వరలోనే అవన్నీ భర్తీ చేయాలని కూడా అనుకున్నాం. అట్లాగే ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణం ఖచ్చితంగా జరగాలి. ఈ 2019 లోపల అన్ని జిల్లాల్లోనూ పార్టీకి సొంత భవనాలు సమకూరాలని అధ్యక్షుల వారు ఆకాంక్షించారు. దానికి అనుగుణంగా మరి ఎక్కడైతే జిల్లా పార్టీ కార్యాలయాలు లేవో, స్థలాలు సేకరించలేదో ఆయా జిల్లాలకు సంబంధించి ఆ కార్యక్రమాలను చేయమని కూడా మరి అధ్యక్షుల వారు ఆదేశించారు. దాంతోపాటు 90 రోజుల పాటు నీరు ప్రగతి పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ నుంచి అట్లాగే జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి అందరూ పాల్గొనాలి. ఎక్కడికక్కడ ప్రతి స్థాయిలోనూ పెద్ద ఎత్తున జల సంరక్షణ మీద చర్చ జరగాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి. అదే స్థాయిలో కార్యక్రమాలు కూడా అమలు జరగాలి. ఈ 3 చాలా అవసరం. చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో అవగాహన పెరగాలి, అదేవిధంగా కార్యక్రమాలు చేయాలి.